బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇటీవల సీజన్ 7 పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్లకు వెళ్లిన చివరిలో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షల రూపాయలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు పల్లవి ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తి 3 నెలలు కావస్తున్న దానిపై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ను చాలా మంది ట్రోల్ చేశారు. ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రైతులకు తాను అందిస్తామన్న సాయం అందించాడు. బిగ్ బాస్ పుణ్యమా అంటూ పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. గత 6 సీజన్లకు జరగనంత రచ్చ సీజన్ 7 లో జరిగింది. బిగ్ బాస్ 7 ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానులు చేసిన హంగామా కలకలం రేపింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది కార్లపైన బస్సులపైన దాడి చేశారు. ప్రశాంత్ కూడా పోలీసులు చెప్పిన వాడు వినకపోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్పై బయటకు వచ్చాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ గజ్వేల్లోని కొలుగురు గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న 2 పిల్లల కోసం 1,00,000 రూపాయలతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందించాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ కూడా 25,000 రూపాయల సాయం అందించాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.